నమస్తే. మనము భగవద్గీతని ప్రస్తుత పరిస్థితుల్లో ఎలా తేలికగా అర్థం చేసుకొని దాన్ని మనం 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 కొంచెం దాన్ని మననం చేసుకుంటూ ఆ తర్వాత ఆ నిధి అంటే ఏంటి ఆ ఆ పొందినటువంటి ఏంటి తెలుసుకున్నటువంటి ఆ భగవతత్వాన్ని 24 గంటలు ఆ ధ్యాసలో ఉంటూ నిధి ధ్యాస చివరికి ఏంటి దానికి అనుభవాన్ని మనం ఎలా గ్రహించాలి. అనుభవం అంటే ఏం లేదు, సాక్షాత్కారం అన్నారు. ఆ అనుభవం మళ్ళీ ఏంటి, సాక్షాత్కారం అంటే ఇదంతా ఒక రకమైనటువంటి సహజమైన విషయము. నా మనసుకి ఎటువంటి గొడవలు లేవు, నేను నిశ్చింతగా బ్యాలెన్స్గా ఉన్నాను. ఎందుకున్నాను, ఆ భగవతత్వానికి నాకు పిసరంత కూడా తేడా లేదు అనేటువంటి విషయం గ్రహించి ఆ సాక్షాత్కార స్థితిలో ఉన్నప్పుడు జరుగుతున్న ప్రతిదీ దేని ప్రకారం అది పోతుంది, ఎవరి ఇష్ట ప్రకారం అది నడుస్తూ ఉన్నది. ఇందులో నా రోల్ ఏం లేదు. ఏదన్నా అవసరమైతే నా పాత్రను అక్కడ పాటించటం, అది కూడా ఏంటి భగవతత్వం పని జరుగుతుంది అనేటువంటి భావంతో మిగిలిన టైం అంతా మనకి పరమాత్మతత్వం స్థితిలో ఉంటూ మిగిలిన విషయాలన్నీ నిశ్చింతగా, నిర్భయంగా, నిరాకారంగా, నిశ్చలంగా, ఏ సంకల్పం లేకుండా చూస్తూ ఉండేటువంటి స్థితికి రావడాన్నే చివరికి ఏమన్నారు, దాన్ని ఆ జీవన్ముక్తి అన్నారు. తర్వాత శరీరం లేకపోతే దాన్ని విదేహముక్తి అన్నాడు. ముక్తి అంటే ఏంటి, మోక్షం అన్న ముక్తి అన్న మనసుకి ఏ ఆలోచన లేని స్థితి, మనసుకి ఏ దుఃఖం లేని స్థితి. ఇప్పుడు దుఃఖం అంతా ఎవరికి, మనసుకి. మనసు అంటే ఎవరిది, మనసు అంటే నేనే జీవత్వం అనేటువంటి భావాన్ని తగిలించుకున్న వాళ్ళది. నిజంగా మనం జీవత్వం తగిలించుకున్నటువంటి మనసా కాదు. భగవతత్వం ఏం చెప్పింది, నేనే అంతా ఉన్నాను, సర్వత్రా నేనే ఉన్నాను, ప్రతి క్షేత్రంలో నేనే ఉన్నాను, ప్రతి ప్రాణంలో నేనే ఉన్నాను. కాకపోతే నేనే ఉండి నా పరిస్థితి ఏంటి, నేనంటే ఎవరు, ఆ భగవతత్వం యొక్క జ్ఞానం యొక్క పరిస్థితి ఏంటి, ఈ ప్రకృతే నిజం అనుకొని, ఈ 3 గుణాలే నిజం అనుకొని, ఈ శరీరమే నేను అనుకొని ఆ తాధ్యాత్మ్యం చెందుతూ ఉండడం జరుగుతుంది. మళ్ళీ ఇక్కడ తాధ్యాత్మ్యం చెందుతున్నది ఎవరు, జీవుడా పరమాత్మతత్వమా, జీవుడికి ఏం సంబంధం లేదంటాడు. ఎందుకు, జీవత్వం లేదుగా, ఉన్నదంతా భగవతత్వమే కదా. కాకపోతే ఎప్పుడైతే నేను జీవత్వం కాదు, నేను భగవతత్వం అనేటువంటి విషయం ఆ పరమాత్మతత్వం గనక ఎరుకొస్తే, ఎరుకన్నా జ్ఞానం అన్నా స్ఫురణన్నా విషయం తెలియడం అన్నా దర్శించడం అన్నా అర్థాలన్నీ ఒకటే. ఎక్కడ మళ్ళీ ఎరుక వచ్చేది, ఎక్కడ మనసుకి. మన మనసుకి ఎరుకు వస్తే అది జ్ఞానస్థితిలోకి వెళ్ళడం. జ్ఞానం అంటే ఏంటి, ఇదంతా ప్రకృతి, ఇదంతా పోయేది, దీనికే నాకు సంబంధం లేదు, నేను జ్ఞానము, ఇంకా చెప్పాలంటే నేనే భగవతత్వానికి సంబంధించినటువంటి జ్ఞానం అనేది అవగాహనకి రావడం జరుగుతుంది. ఇది భగవద్గీతలో చెప్పింది. ఇప్పుడు మరి అలా రాకుండా ఆపుతున్నది ఏంటి, అసలు దేనికి ఇలా భగవద్గీత చెప్పాల్సి వచ్చింది. నిజం చెప్పాలంటే మనకు టోటల్గా 1108 ఉపనిషత్తుల కంటే ఇంకా కూడా 4 వేదాలు ఉన్నాయి. ఆ వేదాల్లో ఉపనిషత్తులు, వేదాంగాలు, తర్వాత ఉపవేదాలు, ఆ తర్వాత స్మృతుల తర్వాత మళ్ళీ దర్శనాలు, దర్శన తర్వాత ఆగమనాలు, మళ్ళీ పురాణాలు, ఇంత రకాల సారాంశం అంతా మనకి చాలా ఉన్నదనమాట. కాకపోతే ఇదంతా ఎందుకు ఉంది, ఏం చెప్పినా దాన్ని మనం డీకోడ్ చేస్తే, అంటే ఏ విషయం, ఈవెన్ భాగవత పురాణంలో వెళ్ళి ఒక స్టోరీని అర్థం చేసుకున్నాం. ఆ తర్వాత మళ్ళీ మన ఆయన ఎవరు, దర్శనాలు, మన పతంజలి యోగ సూత్రం కానీ, కపిలుడు చెప్పిన సాంఖ్యం కానీ క్యాజువల్గా అర్థం చేసుకున్నాం. శంకరాచార్య గారు చెప్పినటువంటి ఏ థియరీ అర్థం చేసుకున్నాం. అల్టిమేట్గా సిద్ధాంతం ఒకటే. ఏంటి ఆ సిద్ధాంతం, నిరాకారమైనటువంటి శక్తి ఇలా ఉంది అని చెప్పిన వాళ్ళు ఎవరు లేరు. ఎందుకు, ఆ చెప్పాలి చూడాలి అంటే దేంతో జరుగుతుంది, మన మనసు మన బుద్ధితోనే కదా చూస్తాం. మనసుతో అబ్జర్వ్ చేయడం జరుగుతుంది, ఆలోచించడం జరుగుతుంది, నోటితో మాట్లాడటం జరుగుతుంది. కానీ పరమాత్మ తత్వం అనేది మన ఇంద్రియాలకి అందేది కాదు. ఇంద్రియాలంటే కళ్ళు చూసి గ్రహించలేవు. ఎందుకు, అదిట సూర్యుడు యొక్క తేజస్సు కంటే 1000 రెట్ల 1,000,000 రెట్లు ఎక్కువ ఉన్నటువంటి తేజస్సు అట. అందుకని ఈ చక్షేంద్రియాలతో మన పరమాత్మతత్వాన్ని చూడలేము, మనసుతో గ్రహించలేము. ఆ తర్వాత అంటే ఏంటి, మన ఏ ఇంద్రియం కూడా పరమాత్మతత్వానికి చూసేంత శక్తి మనకి లేదు. అందువల్ల పరమాత్మతత్వం అనేది ఎలాంటిది, వీటన్నింటినీ దాటి వండర్ఫుల్గా ఉన్నటువంటి ఒక కరెంటు లాంటి అద్భుతమైనటువంటి శక్తి. మొత్తం వ్యక్తమైన ప్రతి పదార్థం ఆ పరమాత్మతత్వం యొక్క శక్తిలో నుంచే వ్యక్తమైంది. అంటే ప్రకృతి అంతా భగవతత్వం యొక్క అంశనే, ఏం తేడా లేదు. కాకపోతే ఇప్పుడు ఏమైంది, అదే భగవతత్వం మళ్ళీ ఏమంటారు దాన్ని, జడ ప్రకృతి అంటాడు. ఏంటి, పంచభూతాలు, మనసు, బుద్ధి, అహంకారం, అవి జడాలు. ఎందుకు, అవేవి రియాక్ట్ అవ్వవు, ఏమి చెయ్యలేవు, అంతే కదా. భూమిని తవ్వుతాము, భూమి వచ్చి మనం ఏమైనా కొడుతుందా, అందుకని వాటిని జడం అన్నారు. అట్లాంటి జడంతో పాటు మనలో ఉన్నటువంటి జీవ చైతన్యం ఉంది. అల్టిమేట్ ఏంటి, ఆ జీవ చైతన్యం అనేది భగవతత్వం యొక్క శక్తి. ఈ రెండు కలిపి శరీరము ఏర్పడింది. శరీరం అంటే ఏంటి, పంచభూతాలతో తయారైనటువంటి
శరీరం. దీని లక్షణాలు ఏంటి? దానికి 24 లక్షణాలు ఉన్నాయన్నారు. ఏంటి ఆ లక్షణాలు? మన శరీరం పంచభూతాల్లో ఏ లక్షణాలైతే ఉన్నాయో అవే ఎక్స్పాండ్ అయిన లక్షణాలు, అంతే కదా. పరమాత్మతత్వం ఊరికినే సృష్టి జరగాలి అనేటువంటి ఒక ఆలోచనతోటి బ్రహ్మాండంగా విరాట్గా, ఆ తర్వాత అంతర్యామి ఆలోచనతోటి బ్రహ్మాండంగా వ్యక్తమైంది. అది పరమాత్మతత్వం ఎట్లా వ్యక్తమైందో అలాగే మన జీవాత్మ కూడా విశ్వం, తేజస్సు, ఆ తర్వాత లోపల ఉన్నటువంటి ప్రజ్ఞ మనం కూడా ఇట్లానే ప్రపంచం అయితే ఎట్లా వ్యాపించుకుంటూ పోతుందో అలాగే మన జీవత్వం కూడా మనం వ్యాపింప చేసుకుంటూ పోతున్నాం. అందుకని అక్కడ ఉన్న పదార్థాలు ఇక్కడ ఉన్న పదార్థాలు సేమే, డిఫరెంట్ ఏం కాదు. అంతే కదా. బ్రహ్మాండం అంటే ఏంటి? విరాట్ అంటే ఏంటి? మళ్ళీ పంచభూతాలే. మళ్ళీ వాటికి ఆలోచన ఏంటి? అంతర్యామి. ఎలా ఆలోచన వచ్చింది అనేది మళ్ళీ హిరణ్య గర్భ అన్నారు. ఈ హిరణ్య గర్భ అనేటువంటిది ఎక్కడి నుంచి పుట్టుకొని వచ్చింది? నిరాకారమైనటువంటి శక్తి నుంచి పుట్టుకొని వచ్చింది. అల్టిమేట్ ఏంటి? నిరాకారమైన శక్తి. మరి ఎందుకు వచ్చింది అంటే దానికేం చెప్తున్నారు? ఇది రాలేదు, పెట్టలేదు, జస్ట్ ఆయనకు ఆలోచన వచ్చినట్టు కనపడుతుంది, అదంతా మాయ అన్నారు. సో మన సృష్టి ఏంటి? మరి ఇప్పుడు మా సృష్టి కనపడుతుంది, నా శరీరం కనపడుతుంది, నా ప్రాణం తెలుస్తుంది, నాకు నా మనసుకు నా ఆలోచనలు ఉన్నాయి, నేను ఏం చేయాలా ఏం చేయకూడదు అని లోపల నేను నా మనసు ప్లాన్ వేస్తూనే ఉంది. మరి ఇదంతా ఏంటి అంటే ఇదంతా నువ్వు వేస్తున్న ప్లాను నీకు కూడా కనపడుతున్నదే తప్ప ఇదంతా కూడా సత్యం కాదు. ఎందుకు నువ్వు నాది అని నువ్వు అనుకుంటున్నావు? జస్ట్ అజ్ఞానం వల్ల అనుకుంటున్నావు. ఈ అజ్ఞానం కనుక నువ్వు తీసేసావంటే ఉన్నదంతా జ్ఞానమేను. ఆ జ్ఞానంలో నాకు భగవతత్వ శక్తికి తేడా లేదు అనేటువంటి విషయాన్ని నువ్వు గ్రహించినప్పుడు నీకు దుఃఖము అనేటువంటి విషయం కానీ, ఆ తర్వాత నేను బ్రహ్మాండమైన ఆనందంగా ఉన్న విషయం కానీ పటాపంచలైపోతుందంటే ఏంటి? ద్వంద్వాలలో నుంచి బయటపడతాం. మనం ప్రకృతిలో ఏవి చూసినా ద్వంద్వాలే. అమ్మాయి బాగుంది, బాగలేదు, వాళ్ళు బాగా డబ్బున్న వాళ్ళు, వాళ్ళు డబ్బు లేని వాళ్ళు, ఆ అమ్మాయి చాలా మంచిది కాదు, ఆ తర్వాత వీళ్ళు చాలా సుఖంగా ఉన్నారు, లేదండి వాళ్ళు చాలా దుఃఖపడుతున్నారు. అంటే నువ్వు ఏ విషయం తీసుకున్నా ప్రకృతిలో రెండు తప్పనిసరి. ఈరోజు నేను చాలా వండర్ఫుల్గా ఉన్నాను అంటే నేను రేపు ఏమి దుఃఖం ఫేస్ చేయనా? దుఃఖం ఉంటుంది. కాకపోతే మన భగవతత్వ సాధనంతా ఏంటి? దుఃఖపడేవాళ్ళు లేకుండా ఉండడం. ఎందుకు దుఃఖపడేవాడు లేడు? ఇదంతా మన సృష్టి, మన మనసుతోటి ఏర్పాటు చేసుకున్నటువంటి అశ్వత్థ వృక్షం అన్నాడు కదా. కానీ దానికి అసలు ఒరిజినల్ బీజం ఎవరు? నిరాకారమైనటువంటి భగవతత్వ శక్తి. నేను కూడా నిరాకారమైనటువంటి భగవతత్వ శక్తి అని ఏ సంకల్పాలు పెట్టకుండా నిశ్చలంగా, నిరాకారంగా, నిర్వికల్పంగా నా మనసు కనుక ఉందంటే అప్పుడు సమస్థితిలో ఉంటుంది. ఏదన్నా పని వస్తుంది, ఎక్కడో ఆలోచన వచ్చి ఆ పని పరమాత్మతత్వం పనిగా జరిగిపోతూ ఉంటుంది. కానీ నేనే చెయ్యాలి, నేనే ఉండాలి అంటే మళ్ళీ పాపం పుణ్యం దానికి అకౌంట్ అంటాడు. నేనే చెయ్యాలి, నాది అనేటువంటి కర్తృత్వ భావన, భోక్తృత్వ భావన ఉన్నప్పుడు ఫలం ఉంటుంది. దాన్ని జీవత్వం అన్నాడు. నాకేం సంబంధం లేదు, నాకేం అవసరం లేదు, నేనేమి కోరుకోవడం లేదు, అంత భగవతత్వమే ఏమన్నా చేసుకొని నాకేం సంబంధం లేదు, నాకేం పెద్దగా గర్వపడటానికి ఇక్కడ సుఖంగా దుఃఖం అని లేదు, దుఃఖపడటానికి విషయం లేదు, ఏం జరిగినా ఆయన ప్రణాళిక నా ద్వారా నడుచుకుంటూ పోతుంది అన్నప్పుడు నీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అనేటువంటి విషయంగా భగవద్గీత చెప్పింది. నాట్ ఓన్లీ భగవద్గీత కదా అప్ప, ఇప్పుడు నేను చెప్పినటువంటి వేదాలు, వేదాంగాలు, ఉపవేదాలు, ఆ తర్వాత ఉపనిషత్తులు ఉంటే కూడా మళ్ళీ వేదాల్లోనే సారమే అవి. తర్వాత మళ్ళీ ఈ ఉపనిషత్తుల సారం అంతా క్రోడీకరించిన బ్రహ్మసూత్రాలు, ఈ భగవద్గీత, మళ్ళీ పతంజలి చెప్పినటువంటి యోగశాస్త్రం, తర్వాత కపిలుడి సాంఖ్యం, ఏది తీసుకున్నా మన దగ్గర ఉన్నటువంటి ఒకే ఒక పరికరం ఏంది అంటే మనని నడిపించే పరికరం మన మనస్సు. ఆ మనస్సుని ఎలా మనం బ్యాలెన్స్ చేయాలని చెప్పిందే ఆధ్యాత్మిక సాధన. ఎప్పుడైతే బ్యాలెన్స్ చేస్తామో మనం స్వచ్ఛంగా, అంటే ఏంటి? పరిపూర్ణంగా ఉంటాం. ఎందుకు పరిపూర్ణం అంటే ఏంటి? భగవంతుడు ఎలాంటి వాడు? పూర్ణమద పూర్ణమిదం పూర్ణమద శిక్షతే అన్నాడు కదా. పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అని చెప్తున్నాడు. అంటే అర్థం ఏంటి? అంతా పూర్ణమే, అక్కడ అపరిపూర్ణం అనేది లేదు. కానీ మనమేమనుకుంటున్నాము? మనం పూర్ణం అనుకోవటల్లా. నేను అపరిపూర్ణము, నాకెవరో ఎక్కడికో పోతే వాళ్ళు నాకేదో ఇస్తారు, వాళ్ళ వల్ల నేను లాభపడతాను, భగవంతుడు ఎక్కడో విగ్రహం రూపంలో ఉన్నాడు అని కోరికలు కోరుకోవటం. ఏదైనా దుఃఖం వచ్చిందంటే ఎందుకు వచ్చింది? నాకు ఖచ్చితం ప్రారంభం కర్మ అని ఏడవడం. అలాంటి అపరిపూర్ణమైనటువంటి మనుషులం మనం కాదు. మనం కూడా పూర్ణమైన వాళ్ళం అనేటువంటి విషయమే మనకి మన మహానుభావులు ఋషులు చెప్పారు. కాకపోతే దీన్ని మనం ఏం చేయాలి? చేయాల్సిందేంటి? చేయడానికి ఏమన్నా ఉందా? ఏమీ లేదు. దీన్ని మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్న తర్వాత
చేస్తున్న ప్రతి పని మనం చేస్తున్నట్టుగా ఉండదు, జరిగిపోతూ ఉంటుంది. అలా ఎలా జరగాలి అనేటువంటి విషయంలో భగవద్గీతలో టోటల్గా 18 చాప్టర్లు చెప్పారు. ఉపనిషత్తుల సారం వచ్చి సిద్ధాంతం, ఆ తర్వాత మనం ఎలా ప్రాక్టీస్ చేయాలి, మనం అర్థం చేసుకోవాలి అనేది బ్రహ్మసూత్రాలు. ఈ భగవద్గీత వచ్చి అల్టిమేట్, మనం ఎలా అనుభవంలోకి తెచ్చుకోవాలి అనేటువంటి విషయాన్ని భగవద్గీత చెప్పింది. ఈ చెప్పటంలో ఏం చేశారు, ఒక యుద్ధ భూమిని క్రియేట్ చేశారు. ఏంటి, కృష్ణ భగవానుడు ఉన్నాడు, అర్జునుడు ఉన్నాడు. అక్కడైతే ఎట్లా యుద్ధభూమి ఉందో మన దగ్గరున్న మన సంసారం కూడా మన యుద్ధభూమి. ఇక్కడ మనం జీవుళ్ళం. ఈ జీవుళ్ళకి పరమాత్మతత్వం ఏమని బోధిస్తున్నాడు, ఏమంటాడు, నా వల్ల కాదయ్యా, నేను చేయలేను, అంతే, మనకేదైనా సమస్య వస్తుంది, మన పరిస్థితి ఏంటి, ఇంక నేను బతకలేను, నేను ఉండలేను, ఇన్నాళ్ళు వాళ్ళే నన్ను నడిపించారు, వాళ్ళు ఏం చెప్పకుండా సడన్గా పోయినారు, నేను ఎలా బతకాలి అని మనం కూడా యుద్ధభూమిలాగా ఏడవడం మొదలు పెడతాం. అంతేగా, యుద్ధభూమి అంటే మనకి ఏదైనా సమస్య వచ్చింది, సమస్య కదా, నేను ఐ కెన్ టేక్ కేర్ అని ఎవరన్నా అంటారా? అంటారు. ఎప్పుడు అంటారు, కొద్దో గొప్ప దుఃఖపడిన తర్వాత, సొల్యూషన్లోకి వచ్చిందని తర్వాత అంటారు. ఇక్కడ జరిగింది ఏంటి, నా వల్ల కాదయ్యా, నేను చేయలేను అని అర్జునుడు బాధపడతాడు. ఎందుకు, అర్జునుడికి చాలా అహంకారం. ఎందుకు అహంకారం, నేను ఎక్కడికి పోయినా గెలుస్తాను, మై నేమ్ ఈజ్ విజయ్, అందువల్ల నాకు ఎవరినైనా, భీష్ముడైనా కర్ణుడైనా వీళ్ళని ఫటాఫట లేపారేయగలుగుతాను శక్తి నాకుంది అని అర్జునుడికి అహంకారం. అందువల్ల ఏంటి, యుద్ధభూమిలో చూడటంతో నేను వీళ్ళందరినీ చంపేస్తాను, చంపిన తర్వాత ఉన్న వాళ్ళందరూ నా బంధువులే కదా, వాళ్ళు ఇబ్బంది పడతారు కదా అని, నా వల్ల కాదు భగవాన్, నేను చేయలేను అని ఆయన అదేమంటారు, ఆ గాంధీవం కింద పడేసి కూర్చుంటాడు. ఆ తర్వాత ఇంకేమంటాడు, నాకేంటో చాలా దుఃఖం ఉంది, ఎందుకు ఈ భోగభాగ్యాలు, నేను ఏవి అవసరం లేదు, నేను హ్యాపీగా అడుక్కొనైనా తింటాను, లేదా అడవులకైనా వెళ్ళిపోతాను, కానీ నాకు అక్కర్లేదయ్యా అంటాడు. అప్పుడు భగవానుడు ఏమంటాడు, ఏమయ్యా, నీకు ఒరిజినల్గా పెద్ద తెలివితేటలు ఏమీ లేవు, ఇప్పుడు నీకు 88-90 ఏళ్ళు వస్తున్నాయి దగ్గర. ఇప్పటి వరకు నువ్వు జ్ఞానం గురించి కానీ భగవతత్వాన్ని గురించి కానీ నువ్వు ఏనాడు ఆలోచించిన వాడివి కాదు, నాతోనే ఉన్నావు కానీ నాతో ఒక్క మాట కూడా నువ్వు ఏనాడు మాట్లాడలేవు. కానీ నువ్వు ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నావు, పెద్ద పండితుడు లెక్క మాట్లాడుతున్నావు. పండితుడు అంటే జ్ఞానిలాగా మాట్లాడుతున్నాడు. ఎవరు ఆయన చెప్పింది, మనకే చెప్పాడు. మనం కూడా అంతే, మాటలు చూస్తే కోటలు దాడతాయి అంటారు. అన్ని పండితుల్లాగానే మాట్లాడతాం, కానీ యాక్షన్కి వచ్చేటప్పటికే మనకి ఏదైనా ఒక సమస్య వస్తే ఇక నాకు తప్ప ఈ సమస్య ఎవరికి రాలేదని ఈ దుఃఖానికి లంఘించుకుంటాం. అంతేగా మన స్థితి కూడా ఇక్కడ కూడా భగవానుడు అదే అన్నాడు, పండితులాగా మాట్లాడుతున్నావు అంటే. అప్పుడు అర్జునుడు ఏమంటాడు, నా వల్ల కావడం లేదు భగవాన్, ఇంకా నేను నీకు శిష్యుడిగా సరెండర్ అవుతున్నాను, నువ్వు ఏమన్నా చేసుకో, నువ్వేం చెప్తే నేను అది చేస్తాను అంటాడు. మన స్థితి కూడా అంతేగా, మనం కూడా ఏ విషయమైనా మనం బాధపడతాం, కానీ ఇదిగో ఈ సొల్యూషన్ ఇలా ఉందని ఎవరన్నా చెప్పిన మాట మనం ఏమన్నా వింటాము, మనము ఏం వినాము. ఎప్పుడు వింటాము, ఇక మన చేతుల్లో ఏమీ లేదు అన్నప్పుడు, ఎవరన్నా చెప్పినప్పుడు వాటిని వినడానికి. ఎవరంటే ఎవరు, గురువులు, లేదంటే కొద్ది గొప్ప తెలిసిన వాడు, అంతకంటే ఏం లేదు కదా. అప్పుడు చేతులు ఇచ్చినప్పుడు అప్పుడు భగవాన్ చెప్పడం మొదలుపెట్టాడు, ఏమీ లేదయ్యా, నువ్వు ఊరికి ఇక్కడ నిలబడున్నావు, నీదేం లేదు, ఇవన్నీ జరిగిపోయినాయి ఆల్రెడీ. యుద్ధంలో భీష్ముడు, ఆ తర్వాత ద్రోణాచార్యుడు, వీళ్ళందరూ ఎప్పుడో చచ్చిపోయినారు అనేసి, ఇదిగో కావాలంటే చూడు నేను చూపిస్తాను అని విశ్వరూపం చూపిస్తాడు. అక్కడ ఏంటి, ఆ నిరాకారమైన శక్తిలో నుంచి అంతా వ్యక్తమైనవన్నీ, నీళ్లు, ఆ తర్వాత కొండలు, చెట్లు, తర్వాత ఋషులు, దేవతలు అందరూ కనిపిస్తారు. అందుకని నువ్వు ఇక్కడ చేసేది ఏం లేదు, నువ్వు ఇక్కడ మధ్యలో నిలబడతావు. కాకపోతే ఏంటంటే, నువ్వు కంప్లీట్గా నేనేం చేయాల్సిన అవసరం లేదు అనేటువంటి జ్ఞానస్థితికి నువ్వు రాలేదు కాబట్టి నువ్వు పని చేయి. నువ్వు ఎట్లా పని చేయాలి, నేను చేస్తున్నాను, నువ్వు చేయవాకు. ఏం చూసావు, ఆల్రెడీ యుద్ధంలో వీళ్ళందరూ చచ్చిపోయినారుగా, మరి ఇప్పుడు నువ్వు చంపేది ఎవరు వాళ్ళందరినీ, ఇక్కడ చంపేవాళ్ళు లేరు, చచ్చేవాళ్ళు లేరు, జరిగిపోయినవన్నీ జరిగిపోతున్నాయి. కాకపోతే ఏంటంటే మనం మధ్యలో నువ్వు ఉండు, జరిగే విషయం జరిగిపోతుంది. ఆ మధ్యలో ఉండడం కూడా ఎందుకు, వాళ్ళెవరి కోసమో కాదు, నీ కోసం నువ్వు పరిణామం చెందాలి, నువ్వు జ్ఞానస్థితికి రావాలి, అప్పుడు నీకు ఏ దుఃఖం లేకుండా పోతుంది. కాబట్టి నువ్వు నిలబడు, అది యజ్ఞంలాగా నా పని కాదు, పరమాత్మతత్వం అని పని చెయ్యి, అది గెలుస్తావా, మంచిగా స్వర్గ సుఖాలు అనుభవిస్తావు. ఒకవేళ చచ్చిపోతావా, యుద్ధంలో చచ్చిపోయినవాడు కాబట్టి స్వర్గానికి వెళతావు. ఎయిదర్వే నీకు వచ్చే ఫలితం ఏం లేదు, నీది అని కాకుండా నువ్వు కనుక పనిచేస్తే, అందుకే నిష్కామ కర్మగా పనిచేయమని కర్మయోగం చెప్తూ, ఆ తర్వాత రెండోది ఏం చెప్తాడు, యోగం చెప్తాడు. యోగం ఏంది, నిన్ను 24 గంటలు ఇబ్బంది పెడుతున్నది ఏంటి, పంచభూతాలతో తయారైనటువంటి నీ శరీరంలో పంచకోశాలు ఉన్నాయి. అన్నమయ కోసం, ప్రాణమయ కోసం, మనోమయ కోసం, విజ్ఞానమయ కోసం ఉన్నాయి. వాటితో పాటు నీ దగ్గర తన్మాత్రలు ఉన్నాయి. తన్మాత్రలు ఏమో ఇంద్రియాలు అంటారు. ఏంటి ఇంద్రియాలు, శబ్దస్పర్శ రూప రసగంధ అనేటువంటి క్వాలిటీస్ ఉన్నటువంటి ముక్కు, తర్వాత నోరు, కళ్ళు, స్పర్శ, చెవులు, ఇవి ఉన్నాయి. ఇవి 24 గంటలు నేను బయటికి లాగుతూనే ఉంటాయి. కాకపోతే వీటిని కంట్రోల్ చేసేటువంటి ఇంకొక ఇంద్రియం నీ దగ్గరే ఉన్నది, అది మనసు. ఆ మనసు వాటి ఇంద్రియాలను పొరపాటును కూడా వాటిని బయటికి పోనివాకు, లోపలే భగవతత్వం ఉందనేటువంటి పాయింట్ మీద నిలబెట్టి నువ్వు లోపలికి తీసుకొని వెళ్ళు. దీనివల్ల నాకేం వస్తుందంటే, ఏమి రాదయ్యా, నీ మనసు నిశ్చలం అవుతుంది. ఒక్కసారి నీ మనసు కనుక నిశ్చలం అయితే నీ బుద్ధికి వివేకం, వైరాగ్యం వచ్చి సత్యం ఏంటి అసత్యం ఏంటని నువ్వే గ్రహిస్తావు. ఇప్పుడు నువ్వు చేయాల్సిందేంటి, నీ మనస్సుని
శాంతిగా పెట్టుకో. మనసు శాంతిగా పెట్టుకుంటేనే నువ్వు సుఖమైన సంతోషమైన ఉంటుంది. మనసుకు శాంతి సుఖం లేకపోతే నేను సంతోషంగా ఉన్నాను అనే మాట ఒక నటన. అందుకని నటన లేకుండా ఉండాలంటే నువ్వు నీ మనసు మీద పనిచేసుకో, నీ ఇంద్రియాలను కంట్రోల్ పెట్టుకోమని మనసు మీద చెప్తే, ఇంకా మూడోది ఏంటి, భక్తి చెప్తాడు. ఏంటి భక్తి? ఉన్నదంతా ఒకటే ఒక రకమైనటువంటి నిరాకార శక్తి నుంచి అంతా వ్యక్తమైంది కదా భక్తి, పరమాత్మతత్వం. అందుకని నీ కంటికి ఏది చూసినా భగవతత్వమే అనుకో. నీ పక్కన నీకు శత్రువులు చూసినా భగవతత్వం. ఎందుకంటే నీకు నేర్చుకోవడానికి వాళ్ళని తీసుకొచ్చి ముందు పెట్టాడు. లేకపోతే మనకి ఎలా మనం అభివృద్ధి చెందుతాము? కాకపోతే నీ దగ్గర అన్ని వసతులు పెట్టాడు. నీ ఇంద్రియాల మీద పట్టు సంపాదించావా లేదా అని ఎంతవరకు అవసరమైతే అంతవరకు తినడం, ఎంతవరకు అవసరమైతే అంతవరకు మాట్లాడటం, అంతే బ్యాలెన్స్ స్థితికి రావడం. ఎప్పుడు నీకు బ్యాలెన్స్ స్థితి వస్తుంది? అనన్యమైనటువంటి భక్తి నీ మనసులో ఉంది. అంటే ఒకే ఒక విషయం మీద 24 గంటలు నీ మనసును చింతన చేస్తుంటే భగవతత్వం తప్ప ఇంకొకటి ఏమీ లేదు అనేటువంటి అవగాహనకు వచ్చినప్పుడు నీకు ఆ నిశ్చలం వస్తుంది అయ్యా అని ఈ 3 చెప్తూ ఇప్పుడు మనం ఏం మాట్లాడుకుంటున్నాము? 13 నుంచి 18 వరకు అసలు జ్ఞానం అంటే ఏంటి అని చెప్పాడు. ఈ జ్ఞానం అంటూ ఏంటి చెప్పిన దాంట్లో ఏం చెప్పాడు? 13 క్షేత్రజ్ఞ విభాగం అనేటువంటి చాప్టర్లో ఇదంతా ప్రకృతే. ఏది? మన శరీరం ప్రకృతి, అంతే కదా. పంచభూతాల్లో నేల, నీళ్లు, అగ్నివాయువు, ఆకాశంలో ఏ లక్షణాలు ఉన్నాయో మన దగ్గర కూడా అవే లక్షణాలు ఉన్నాయి, అంతే కదా. భూమికి ఏ తత్వం ఉంటే భూమికి ఏంటి? ఎముక పుష్టి. ఆ తర్వాత ఇవన్నీ కూడా ఒక స్ట్రక్చర్, భూమి ఆ తత్వం మన దగ్గర ఉంది. మన దగ్గర ఉన్నవి నీళ్ల తత్వం. నీళ్లు ఉంటేనే 70% వాటర్ అనండి, రక్తం అనండి నీళ్లు. మూడోది వచ్చి అగ్ని, ఆ తత్వం ఉంటేనే తిన్న ఆహారం డైజెస్ట్ అవుతుంది. 4 స్పర్శ, హృదయం, ఊపిరి పీల్చుకుంటున్నాం, ఊపిరి వదులుతున్నాము. 5 వచ్చి శబ్దం. ఈ లక్షణాలు మన దగ్గర ఉన్నాయి. వాటికి అనుగుణంగా మన దగ్గర కళ్ళు, ముక్కు, చెవులు ఇవన్నీ ఉన్నాయి. అంటే ఏంటి? 24 తత్వాలు అంటే ఏంటి? పంచభూతాలు, పంచకర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, దాంతోపాటు మనస్సు, ఆ తర్వాత పంచప్రాణాలు, తర్వాత ఇవి ప్రకృతి అన్నాడు. 24 లక్షణాలతో ఉన్నటువంటిది మన శరీరం. ఈ 24 లక్షణాలతో ఉన్నటువంటి ఈ శరీరంలో ఎవరున్నారు? పరమాత్మతత్వమే మనతో ఉన్నది. కానీ పరమాత్మతత్వం అంటే ఏంటి? జ్ఞానం. అందరిలో జ్ఞానం ఉంది. అందరిలో ఉన్నటువంటి జ్ఞానం ఒకటే జ్ఞానం, అదే భగవతత్వ జ్ఞానం. కాకపోతే ఇక్కడ జరిగింది ఏంటి? ఇప్పుడు మనము ఈ జ్ఞానాన్ని మనం ఎందుకు గుర్తించలేకపోతున్నాము? మన దగ్గర ఉన్నటువంటి 3 గుణాలు అనేటువంటి విషయంగా 2 గుణత్రయ విభాగంలో చెప్పాడు. ఏది? 13 ఏమో క్షేత్రజ్ఞం అయితే 13 వచ్చి గుణత్రయ విభాగంలో ప్రకృతి లక్షణాలు 3 అయ్యా. సత్వగుణం, తమోగుణం, రజోగుణం. సత్వగుణం అంటే ఏంటి? శాంతిగా ఉండడం, ఏదో సుఖంగా ఉందామని ఆలోచన చేయడం. రజోగుణం లోభం, ఏదో ఒకటి వస్తుందని ఆశతోటి పని చేయడం. తమోగుణంలో అజ్ఞానం, అసలు ఏం చేస్తున్నామో, ఏం తింటున్నామో, ఏం మాట్లాడుతున్నామో కూడా తెలియనటువంటి స్థితి తమోగుణం. మన ఆపుతున్నది ఏంటి? నేనే భగవతత్వం అయినప్పటికీ కూడా ఆ విషయాన్ని నన్ను గ్రహించుకోకుండా ఈ 3 గుణాలు, ఈ ప్రకృతి నన్ను ఆపేస్తుంది. ఎప్పుడైతే నేను ఈ 3 గుణాలకు సంబంధించిన దాన్ని కాదు, ఈ 3 గుణాలు దాటినటువంటి భగవతత్వాన్ని నేనేనటువంటి విషయానికి అవగాహనకు వస్తే వెంటనే నువ్వు విషయాన్ని అర్థం చేసుకుంటావు అని గుణత్రయ విభాగం చెప్పి ఇప్పుడు మనం ఏం మాట్లాడుకుంటున్నాం? 14 వచ్చి 15 అనుకుంటా. ఇది 15వ పురుషోత్తమ ప్రాప్తి యోగం మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు ఏంటి? ఆల్మోస్ట్ ఆల్ నిజం చెప్పాలంటే 14లోనే భగవతత్వం అంటే ఎవరు, ప్రకృతి అంటే ఎవరు అనేటువంటి విషయం. తర్వాత మన సమస్యలకి కారణం ఏంటి, మనం ఎలా ఈ సమస్యల్లో నుంచి బయటపడితే, భగవతత్వాన్ని కనుక గట్టిగా పట్టుకుంటే మనం ఎలా బయటపడి చివరికి అది మనమేనని గ్రహించుకుంటాము అని చెప్పడం జరిగింది. కాకపోతే ఇంకా డీటెయిల్డ్గా ఆ భగవతత్వం తనంతట తన ఇనిషియేటివ్ తీసుకొని మనకి పురుషోత్తమ ప్రాప్తి యోగం బోధించాడు. మరి ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటే పుస్తకం మొత్తంలో ఎక్కడ కృష్ణ చెప్పాడు, కృష్ణుడు చెప్పాడు అంటున్నా. కాకపోతే ఏంటి? ఇది వచ్చేవారు రాశారు, గీతా ప్రెస్ గోరఖ్పూర్ వీళ్ళు రాసిన పుస్తకం కాబట్టి అక్కడక్కడ వీడు సొంతంగా నారాయణ అనే పదాన్ని వాడాడు. కానీ పైన చెప్పిన సంస్కృతంలో ఎక్కడ నారాయణ అనేటువంటి పదం లేదు. నిజం చెప్పాలంటే నామరూపాలకు సంబంధించింది ఈ భగవద్గీత కాదు. ఈ భగవద్గీత కంప్లీట్గా జ్ఞానానికి సంబంధించింది. జ్ఞానం అంటే ఎవరు? భగవాన్ అంటే 6 లక్షణాలు ఉన్నాయి అన్నాడు. భగవాన్ ఉవాచ అంటాడు. ఏంటి భగవాన్ లక్షణాలు? ఐశ్వర్యం, బలం, శక్తి, వీర్యం, తేజస్సు. అంటే ఏంటి? ఇన్ని లక్షణాలు ఉన్నటువంటి భగవతత్వం మనకి, నీకు మాకు తేడా లేదు, నువ్వు నేను ఒకటే, నువ్వు కూడా ఈ స్థితికి రావచ్చు అని మనకు బోధించడం జరిగింది. మనం కూడా ఐశ్వర్యం, బలం, శక్తి,
ఇన్ని లక్షణాలు ఉన్నవాళ్ళం మనం కూడా, మనం బలహీనులం కాదనేటువంటి విషయమే భగవద్గీత 100% మనకి బోధించడం జరిగింది. ఇదే సిద్ధాంతాన్ని పెట్టుకొని మహానుభావులు ఎన్నో వేల సంవత్సరాల నుండి చెప్తున్నారు. ఈ మధ్యకాలంలో 100-150 సంవత్సరాల నాడు పాపం రామకృష్ణ పరమహంస మిషన్, రామకృష్ణ మిషన్ వాళ్ళు చేస్తున్నారు, వివేకానందుడి సూక్తులు. అక్కడ చెప్పేది కూడా అదే, ఎరైజ్ అండ్ అవేక్, స్టాప్ నాట్, రీచ్ యువర్ గోల్. అంటే అన్నీ నీలోనే ఉన్నాయి. నీకు హద్దే లేదు. ఈగల కంటే నువ్వు గొప్పదానివి. అంటే ఈగలు అంటే ఏంటి? తనంతట తనే ముసలితనం వచ్చిన పైకి ఎగులుతుంది, మళ్ళీ తన ముక్కును తనే రెడీ చేసుకుంటుంది, తన రెక్కల్ని తనే రెడీ చేసుకుంటుంది, మళ్ళీ వచ్చి తన పని తను గానించుకుంటుంది. అంటే అర్థం ఏంటి? అలా నిన్ను నువ్వు మలుచుకునేటువంటి శక్తి నీకే ఉంది. ఎవరో ఏదో చేయి పెడితేనో, ఎక్కడికో పోయి ఏదో కడితేనో ఏమీ రాదు. కాకపోతే ఏంటి? అది కూడా మనం చేసే పనిలో పాట భాగాలు. అందరికీ ఆ స్థితి అందాలి కదా. అందుకని ఇన్ని రకాల యోగాలు చెప్పటం భగవాన్ చెప్పటం జరిగింది. ఇప్పుడు వచ్చేంటి? ఇది వచ్చి అల్టిమేట్ పురుషోత్తమ ప్రాప్తి యోగం. పురుషోత్తమ అంటే ఎవరు? పురుషోత్తమ అంటే పురుష అంటే ఏంటి అర్థం? నిజం చెప్పాలంటే జీవత్వమే. అంటే ఏంటి? సృష్టికి కారణమైనటువంటి వ్యవహారాలన్నీ. అంటే పురుషోత్తమ అంటే నిరాకారమైనటువంటి భగవతత్వం అనే అర్థం. అది మనకు ఎలా రావాలి అనేటువంటి విషయంగా చెప్పటం జరుగుతూ ఏం చెప్పాడు నిన్న ఈ 15వ చాప్టర్లో? నిన్న ఫస్ట్ది ఏమన్నాడు? అశ్వత్థ వృక్షం ఎట్లా అయితే వేళ్ళు నాటుకొని పోయిందో అలా నీ కోరికలు, నీ సంకల్పాలు, నీ జ్ఞాపకాలు, అవన్నీ కూడా నాటుకొని పెట్టుకొని ఉన్నావయ్యా. కొంచెం నువ్వు నీ బుద్ధికి వివేకం కనుక పెట్టావంటే అవి తొలగిపోతాయి అని చెబుతూ రెండోది ఏమన్నాడు? తర్వాత ఇంక నీ అహంకారం కానీ మమకారం కానీ ఇవన్నీ కూడా ఈ 3 గుణాలు అన్నీ ఉన్నాయి. ఈ 3 గుణాలను తీసేసుకోగలిగావంటే, నీ అజ్ఞానం పోగొట్టుకున్నావంటే, మనసుకున్నటువంటి విక్షేపం పోగొట్టుకున్నావంటే, నువ్వు తగిలించుకున్నటువంటి ఆవరణలు పోతాయి. ఎప్పుడైతే ఆవరణలన్నీ తొలగిపోయినాయో అప్పుడు నువ్వే భగవతత్వం అనేటువంటి విషయాన్ని నువ్వు గ్రహిస్తావు అని రెండో దాంట్లో చెప్పాడు. మూడని చెప్పాడు, ఇది ఇప్పుడు ఈ సంసారం అనే దానికి ఆది అంతం లేదు. ఆ తర్వాత ఈ అహంకారం వల్ల ఇట్లా వేళ్ళు ఓడలు ఇవన్నీ నాటుకొని పోయినాయి. దీన్ని ఇప్పుడు చెయ్యాలంటే నువ్వు ఒక మార్గం ఏంటి? ఇది నువ్వు గుర్తించి వైరాగ్యం తెచ్చుకుంటే పోతుంది. ఇప్పుడు నాకు ఏదైనా తీసుకొచ్చి నాకు అవసరం లేని పెట్టారు, వెంటనే నాకు వైరాగ్యం ఉంటే ఏంది? ఇది నాకు అవసరం లేదు, ఎవరికైనా ఇచ్చేయండి అని నేను స్వతంత్రంగా అనగలుగుతా. నాకు వైరాగ్యం లేకపోతే ఇది కూడా నాకు వస్తుంది, ఇది కూడా ఏదైనా ఉపయోగపడుతుందేమోనని తెచ్చేసుకుంటా. అంటే ఏంటి? ఇవి పోగొట్టుకోవాలంటే మార్గం ఏంటి? గుర్తించటం, వైరాగ్యం తెచ్చుకోవటం తప్ప మార్గం లేదు అని చెప్తున్నాడు. ఆ తర్వాత ఇప్పుడు 4వది ఏం చెప్పాడు నిన్న? అటువంటి స్థితి ఎవరికైతే ఉంటుందో వాళ్ళు మళ్ళీ తిరిగి రారు అంటాడు 4వ దాంట్లో. సరి చదువుతాం. అనంతరము ఆ పరమరూపుడైనటువంటి పరమేశ్వరుని సర్వతోముఖంగా అన్వేషించాలి. ఎట్లా? ఆ భగవతత్వానికి సంబంధించినటువంటి విషయం నీకు ఎలా తెలుస్తుంది? ఎంక్వైరీ చేయాలి. ఎంక్వైరీ అంటే కాంటెంప్లేషన్ అంటారు. అంటే ఏంటి? ఊరికి నేను దేవుడికి దీపారాధన చేసామా, కొబ్బరికాయ పెట్టామా, తిరుపతి వెళ్ళొచ్చామా, గుండు కొట్టించుకున్నామా అని కాదు. నిజంగా ఎక్కడుంది ఆ భగవతత్వం? నాలోనే ఉందంటున్నారు. ఎలా నేను ఆ పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవాలి అని అది మనకి ఎప్పుడు గుర్తొచ్చినా అదే ఆలోచనతోటి అదే విషయాన్ని గ్రహిస్తూ డీప్గా కాంటెంప్లేషన్ చేయాలంటే ఏంటి? విచారణ చేయాలి. అప్పుడు విచారణ చేసినప్పుడు నీకు విషయం అర్థమవుతుంది అంటాడు. ఎప్పుడైతే విచారణ చేసి విషయాన్ని గ్రహిస్తారో వాళ్ళు మళ్ళీ వెనక్కి తిరిగి రారు. అది సడన్గా ఆ పరం మనం అని అంటాడు. మళ్ళీ తిరిగి రారు. ఆ పరం ఏది రావాలి, రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? 24 గంటలు ఆ పరమాత్మతత్వం యొక్క నిధిధ్యాసలో ఉండాలి అంటారు. అంతే కదబ్బా. ఇప్పుడు ఏమని చెప్తున్నాడు? ఫస్ట్ దాంట్లో నీ కోరికలు, నీ ఆలోచనలు, నీ సంకల్పాలు మర్రిగూడలు దించినట్టు ఆకుల్లాగా చిగుళ్ళు పెట్టించినట్టు పెట్టించావు. వాటిని పోవాలంటే నువ్వు తెలుసుకో, అర్థం చేసుకున్నావంటే వెళ్ళిపోతాయి. దృఢ చిత్తంతో కొట్టేయి అంటే అర్థం ఏంటి? వైరాగ్యం ఉంటేగా ఇది నాకు వద్దు అనగలుగుతావు. ఎప్పుడైతే నాకు వద్దు అనేటువంటి వైరాగ్యము విషయాన్ని నువ్వు గ్రహించావో, ఇదంతా ప్రకృతి కదా, ఆ ప్రకృతికి సంబంధించిన విషయానికి నేను దుఃఖపడకూడదు, గర్వపడకూడదు, గొప్పపడకూడదు, ఇదంతా ప్రకృతి. ఏదైనా సరే, సుఖమైన, సంతోషమైన, దుఃఖమైన, లాభమైన జస్ట్ తాత్కాలికమే ఉంటుంది, మళ్ళీ కొన్నాళ్ళకి వెళ్ళిపోతుంది. దీనికి పెద్ద నేను విలువ ఇవ్వాల్సిన అవసరం లేదు అనేటువంటి వివేకం నీకు వచ్చిన తర్వాత ఇట్లాంటిది నాకు అక్కరనే లేదు అనేటువంటి వైరాగ్యం ఎప్పుడైతే వస్తుందో నువ్వు మళ్ళీ తిరిగి రామంటావు. ఎందుకు వస్తావు? కోరిక ఉంటే కదా ఏదైనా కానీ. అల్టిమేట్గా అన్నింటికి మూలం కోరిక లేకపోతే నీకు అసలు ఆలోచన ఎందుకు వస్తుంది? నాకు ఇది కావాలి అని వచ్చింది, ఒక కోరిక వచ్చింది అనుకో, నేను పోవాలి, కొనాలి, చెయ్యాలి, తర్వాత దాన్ని చెయ్యాలి, దానివల్ల వచ్చే లాభ నష్టాలు అనుభవిస్తాను. నాకు అక్కరే లేదు, ఏది ఉంటే అది చాలు అన్నాం అనుకో, ఉన్న చోటు నుంచి కదలాల్సిన అవసరం లేదు కదా. అప్పుడు మళ్ళీ మనం రావడం పోవడం ఈ గోలంతో ఎందుకు ఉంటుంది?
అంటే అల్టిమేట్ ఏంటి, నువ్వు తగిలించుకున్నటువంటి ఈ ఆకులు ఊడలు లాంటివన్నీ కూడా నీ వివేకంతో, నీ తెలివితేటలతోటి, నీ బుద్ధిని ఉపయోగించి వాటిని తీసి పడేసేయి. ఇంకా తీసి పడేసి కానీ కొత్తవి మళ్ళీ ఏర్పాటు చేసుకోవాలి. అంతే కదా. ఇప్పుడు మన పరిస్థితి ఏంది, సపోజ్ ఉదాహరణకు ఒక ఆశ్రమానికి వెళ్ళాము. ఎందుకు వెళ్తాం మనం ఆశ్రమానికి? భగవతత్వాన్ని తెలుసుకోవడానికి పోతున్నాం, అంతే కదా. ఇంట్లో చేసేది అక్కడ చేసేది తేడా ఏంది? మళ్ళీ అక్కడికి పోయి ఏం చేస్తాము, మళ్ళీ అక్కడ అటాచ్మెంట్ ఏర్పాటు చేసుకుంటాం. అంటే అక్కడికి పోతున్నది అదే కరెక్టు, ఇంకా దానికి సంబంధించినవి ఏమన్నా చెయ్యాలి, ఇదంతా మళ్ళీ మనం ప్రచారం చేయాలి, మళ్ళీ ప్రపంచాన్నంతా ఏదేదో చెయ్యాలి అనుకుంటాం. ఇక్కడెక్కడ నా మాట చెప్పాడా? చెప్పలా. ప్రపంచం అంతా సృష్టి అసలు లేదంటున్నాడు. ఒకవేళ ఉన్నట్టు కనపడుతున్నా ఎవరు సృష్టి వాళ్ళదంటున్నాడు, అంతేగా. ఎవరు ఆహారం మనసులో ఉన్న ప్రకారం దాని ప్రకారం ఎదురుగా నచ్చుతుంది. నువ్వు తీసుకొచ్చి బంగారం పెట్టినా నా మనసులో ఆహారం లేకపోతే నేను తినను. అంటే అర్థం ఏంటి? ఎవరి మనసే వాళ్ళకి. అందుకని ఎవరి మనసులో తయారు చేసుకున్నవి వాళ్ళు తీసి పారేసుకొని ఆ మనసుని ఖాళీ చేసేసుకోవాలి. మనసుని ఖాళీ చేయటం అంటే ఏం లేదు, కోరికలు పోతే ఆలోచనలు పోతాయి. కోరికలు ఉన్నంత వరకు ఆలోచనలు ఉంటాయి, ఆలోచన ఉన్నంత వరకు పని ఉంటుంది, పని ఉన్నంత వరకు ఫలితం ఉంటుంది. దాన్నే చక్రం అన్నారు. చక్రం అంటే ఇంకేం లేదు, వృత్తి చక్రం. వృత్తి అంటే ఆలోచన. అన్నీ ఇప్పుడు మన దగ్గర ఏమేమి చక్రాలు ఉన్నాయి? మూలాధార చక్రం అంటే నా శరీరమే ముఖ్యమనే మూలం అనేటువంటి ఒక చిన్న చక్రం. అంటే శరీరం తప్ప నాకు రెండో ఆలోచనే లేదు. ఈ శరీరానికి పేరు, ఈ శరీరానికి ప్రతిష్టలు, ఈ శరీరానికి లాభం నష్టం. రెండో చక్రం ఏంటి? స్వాధిష్టాన చక్రం. ఇక్కడ ఏంది? ఇక్కడ అంతే. ఇక్కడ అంటే నేనే గొప్ప, నాకు తప్ప ఇంకొకటి ఏం లేదు అని వేరే వాళ్ళతో పోల్చుకుంటూ వాళ్ళు గొప్పవాళ్ళు కాదు నేను గొప్ప అనేటువంటి మళ్ళీ ఆ చిన్న తక్కువ భావం. ఆ తర్వాత మళ్ళీ ఇంకోటి ఏంటి? మణిపూరక చక్రం, అగ్ని. అహం, నేను చేస్తేనే ఏ ప్రపంచంలో ఏ పని అవుతుంది, నేను లేకపోతే ఎవరు తినరు, ఎవరు బతకరు అని మూడోది. నాలుగోది అనాహత చక్రం, హృదయ చక్రం. ఆ హృదయ చక్రానికి వచ్చేసేటప్పటికే కొంచెం ఈ అహం తగ్గిపోతుంది. ఎందుకు? ఈ హృదయ చక్రం అంటే ఇది ప్రాణం, పరమాత్మ తత్వస్థితి ఉన్నటువంటి స్థితే మన హృదయం. హృదయం అంటే మామూలు కనపడేటువంటి హార్డ్వేర్ కాదు, మన మొత్తానికి మన శరీరానికి ఉన్నటువంటి ఒక సెంటర్ పాయింట్. అంటే మొత్తం ఏదో లెక్క చెప్తారు వాళ్ళు, 12 రకాలుగా ఏదో పెట్టేసుకుంటే అటు ఇటు తీసుకొస్తే ఆ మధ్యలో ఒక పాయింట్ వస్తుంది. అంటే అక్కడ భగవతత్వ శక్తి ఉంది అని. అల్టిమేట్గా అక్కడ ఒకటనే కాదు, సర్వత్రా ఉన్న భగవతత్వ శక్తి అక్కడ ఒక చోట ఉండటం ఏంటి? శరీరం అంతా ఉంటుంది. కాకపోతే ఏంటంటే మన అవగాహన కోటం చెప్పడం అంటే మన మూలాధారం అంటే ప్రాణశక్తి అంతా కూడా మన దగ్గరే ఉంది అనేటువంటి విషయం చెప్పటం. ఆ తర్వాత వచ్చేసేటప్పటికి విశుద్ధి చక్రం. ఎప్పుడైతే నేను భగవతత్వం అనుకుంటే నోట్లో నుంచి వినయంగా మంచిగా మాటలు వస్తాయి. లేదు నేను శరీరం, నేను ప్రాణం, నేను లేనిది లేదు అని అహం వస్తే మళ్ళీ నోట్లో నుంచి నీ వైఖరి అహంకారపూరితంగానే వస్తుంది. కింద ఉన్నటువంటి 3 విషయాలు సాఫ్ కాకుండా ఒకేసారి అల్టిమేట్గా పరమాత్మతత్వంలో ఉండేటువంటి వ్యవహారం రాదు. దానికి కావడం ముందు విషయాన్ని, నీకు వస్తున్నటువంటి వృత్తులు, ఆలోచనల్ని ఎక్కడ నీకు ఆ వృత్తులన్నీ ఎక్కడ స్టాగ్నెట్ అయ్యనేటువంటి విషయం నువ్వు నీ మనసుతోనే గ్రహించాలి. మళ్ళీ ఇవన్నీ కూడా చెప్పిన ప్లేసులే తప్ప మల్టీమీడియా ఇవన్నీ మళ్ళీ ఉన్నది మన మనసులోనే. ఈ 3లన్నీ అది అయిపోయిన తర్వాత ఆజ్ఞాచక్రం. ఆజ్ఞాచక్రం అంటే ఏంటి? ఆజ్ఞ అంటే జ్ఞానం. ఏంటి జ్ఞానం? మనకి ఇప్పటివరకు ఉన్నటువంటి జ్ఞానం ఏంది? జరిగిపోయిన విషయాలు మాట్లాడుకోవటం, జరగబోయే విషయాలు భయపడటం, జరుగుతున్నప్పుడు పోల్చుకుంటూ ఉండడం. మన జీవ లక్షణం ఎంతసేపటికి మనం ప్రస్తుతంలో ఉండం. ఎప్పుడైతే కొద్దో గొప్ప భగవతత్వం విషయం గ్రహించుకుంటూ ఉంటామో, బ్రహ్మాకార వృత్తిలో ఉండాలనేటువంటి ఆలోచన గ్రహిస్తామో, జరిగిపోయిన విషయాలకు అంత విలువివ్వం, జరగపోయే వాటి గురించి పట్టించుకోము, ప్రస్తుతం పోల్చుకోము, మనలో మనం ఉండడానికి ప్రయత్నం చేస్తాము. అప్పుడు అటువంటి స్థితిలో నువ్వు ఉన్నప్పుడు అంటే ఏంటి? దివ్యత్వం అంటే ఏంటి? ప్రస్తుతంలో ఉండడమే. జరిగిపోయింది కాలం, కాలుడు, జరగబోయేది భవిష్యత్తు, మాయ. అందుకని వాళ్ళ మహానుభావులు ఆ పేర్లు పెట్టారు. ఏంటి? ఈశ్వరుడు, కాలుడు, జరగబోయేది వచ్చే మాయాశక్తి అమ్మవారు, తర్వాత ప్రస్తుతంలో ఉన్నది ఎవరు? విష్ణుమూర్తి, మెయింటెనెన్స్. అంటే ఏంటి? వాళ్ళు అన్నీ పరమాత్మతత్వంలో సృష్టించిన పేర్లే మన ఋషులు. కానీ ఆ ఋషులు సృష్టించిన పేర్లకి మనము ఎంత కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. ఆ తర్వాత నెక్స్ట్ సహస్రార చక్రం ఉన్నారు. సహస్రారం అంటే 1000 అంటారు. 1000 కాదు, మన దగ్గర వేల 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 లక్షల కోట్ల ఆలోచనలు ఉన్నాయి. చూసాంగా అశ్వత్థ వృక్షంలో ఎన్ని ఆకులు, చెట్లు, చిగురులు ఉన్నాయో. కాకపోతే ఎప్పుడైతే నువ్వు హృదయంలోనే భగవతత్వ శక్తి ఉందనేటువంటి విషయాన్ని కొద్దిగా గొప్ప అర్థం చేసుకున్నావో ఆటోమేటిక్గా నీకు ఏమైపోతుంది? ప్రస్తుతంలో ఉండడం. ఎప్పుడైతే నీకు పరమాత్మతత్వం అనేటువంటి విషయం అవగాహన వచ్చిందో, ఏ ఆలోచన వస్తే ఆ ఆలోచన వెంటనే మన ద్వారా జరిగిపోతుంది. అంటే ఏంటి అర్థం? ఎప్పుడైతే మనం ఆధ్యాత్మిక సాధనలో ఉంటామో మన మనసుకున్నటువంటి ఘర్షణ తగ్గిపోతుంది. ఒకే ఒక ఆలోచన వస్తుంది, ఆ ఆలోచన మన ద్వారా వ్యక్తమైపోతుంది. అలా కావడం లేదు అంటే ఏంటి? ఇంకా ఈ మనసు
నేనే శరీరం, నేనే ప్రాణం, నేనే మనసు అని గిలగిలా కొట్టుకుంటూ ఉంది. ఆధ్యాత్మిక సాధన అంటే ఇవన్నీ నేనేం కాదు, నేను భగవతత్వం అనేటువంటి విషయం. ఆ భగవతత్వ తేజస్సు ఏంటి? ఆ తేజస్సు 1000 సూర్యుల కాంతి దాటినటువంటి తేజస్సు, జ్ఞానం. అంత అత్యున్నతమైనటువంటి జ్ఞానం ఎక్కడో లేదు, నా హృదయ స్థానంలోనే, అంటే నా ప్రాణంలోనే ఉంది. ఎందుకు ప్రాణంలోనే ఉంది? పరమాత్మ తత్వం వ్యక్తమైంది ఫస్ట్లో ప్రాణమే. తెలిసింది ఎవరికి? మనసుకి. ఎందుకు వ్యక్తమైంది? కోరిక కోసం వ్యక్తమైంది. కానీ పరమాత్మ తత్వంలో కోరిక కాదు, జస్ట్ సంకల్పం, ఆలోచన అయిపోయింది. కానీ అదే మనసు ఏం చేసింది? పరమాత్మ తత్వానికి నేను వెళ్ళాలేమో, అక్కడ ఏదో ఉందని కోరిక పెట్టుకుంది. అమ్మో నేను ఒక్కదాన్నే ఉన్నానేమో అని భయం పెట్టుకుంది. సృష్టికి కారణం రెండే, భయము, కోరిక. ఈ భయము కోరిక పోగొట్టుకోవాలంటే మార్గం ఇంకేమీ లేదు. నేను కూడా భగవతత్వంలో భాగమైనటువంటి విషయాన్ని గుర్తించి మన మనసుతోటి 24 గంటలు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుంటూ ఉండడం, దాన్నే మళ్ళీ చివరికి ధ్యానం అన్నారు. శ్వాస మీద ధ్యాస అంటే ఏంటి? నీ దగ్గర ఉన్నటువంటి ప్రాణాన్ని పరిశీలిస్తూ ఉన్నప్పుడు మనసు తన పని ఆపేస్తుంది. అంటే ఏంటి? మనసుకి తిప్పకుండా ఉండేటువంటి లక్షణం లేదు. దాని లక్షణమే మనసుని దాటి వెళ్ళలేదు. దానికి ఎప్పుడు దాని స్థితి ఆలోచనలు. మరి దాని స్థితి ఆగాలంటే ఒకటే మార్గం ఏంటి? ప్రాణాన్ని పరిశీలించడం. ఎందుకు? మొట్టమొదటి భగవతత్వంలో వ్యక్తమైంది ప్రాణమే కాబట్టి ఆ ప్రాణాన్ని పరిశీలిస్తున్నప్పుడు దాని దగ్గర ఉన్నటువంటి అనవసరపల ఆలోచనలు ఆగిపోయి దానికి ఒకే సహస్రార చక్రం ద్వారా ఉన్న, అంటే సహస్రం అంటే ఎన్నో వేల ఆలోచనలు ఉన్నా అది ఎప్పుడైతే ప్రాణం దానికి కుదిరిపడి రెండూ కలిపి పనిచేయడం మొదలుపెట్టిందో ఏ ఆలోచన వస్తే ఆలోచన దాని ద్వారా వ్యక్తమవుతూ ఉంటుంది. అంతే ఆధ్యాత్మిక సాధన. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంది? ఇక్కడ చెప్పింది వివేకం, వైరాగ్యం. ఈ రెండు మన దగ్గర నిలబడాలంటే మన మనసుని 24 గంటలు పరిశీలించుకుంటూ ఉండాలి. ఏ స్థితిలో మన మనసు ఉంది, ఈ 3 గుణాలు ఇబ్బంది పెడుతున్నాయా, వీటిని మనం దాటుతున్నామా అని 24/7 దాన్ని అవేర్గా ఉండి, ఇదంతా ప్రకృతి అనేటువంటి విషయాన్ని మనం గ్రహించగలిగినప్పుడు నువ్వు ఆ స్థితిలో ఉండడం జరుగుతుంది. ఒక్కసారి టైం అయిపోయింది, చదివి రేపు కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు ఇంతవరకు 4 ఏంటి? ఎప్పుడైతే నిజం ఇప్పుడు చెప్పింది ఏంటి? 4లో ఎప్పుడైతే నువ్వు ఇంకా ఆ స్థితిలో ఉంటావో, నువ్వు వస్తే ఎంత, రాకపోతే ఎంత. ఇంకా పరంధామ స్థితి అంటే ఏంటి? పరంధామ అన్నాడా? ఎప్పుడైతే నువ్వు ఆ స్థితిలో ఉన్నావు, నువ్వు ఆల్మోస్ట్ ఆల్ భగవతత్వ స్థితిలో ఉన్నట్టేగా. నీకు పర్సనల్గా ఇంకా కోరికలు లేవు, దుఃఖాలు లేవు, సంతోషం లేదు. అప్పుడు ఏంటి? ఆల్మోస్ట్ ఆల్ నువ్వు భగవతత్వ స్థితి అని ఇక్కడ 4వ దాంట్లో చెప్పటం జరిగింది. 5 రేపు కంప్లీట్ చేద్దాం, రేపు పూర్తి చేద్దాం. 5 అంటే ఇప్పుడు అల్టిమేట్ ఏం లేదబ్బా, అంతా ప్రకృతే. నీకు టెన్షన్ వచ్చినా, దుఃఖం వచ్చినా, బాధ వచ్చినా, ఎవ్రీథింగ్ ఈజ్ ప్రకృతి. ఇది ఎక్కువ రోజులు ఉండదు అనేటువంటి భావాన్ని మనం గట్టి చేస్తే మనం దుఃఖంలో నుంచి బయటపడి సొల్యూషన్ వైపుగా వెళ్తాం. మనం సొల్యూషన్గా వెళ్ళడమే మనం భగవతత్వ స్థితి మన దగ్గర ఉన్నట్టు. మనం ఎక్కువ దుఃఖపడుతున్నాము అంటే మన మనసు పనిచేస్తున్నట్టు లెక్క. ఎక్కువ దుఃఖపడి ఎక్కువ మనసు పనిచేస్తున్నాము అంటే సిమ్టమ్ ఏంటంటే అది ప్రకృతి మీద మళ్ళీ పడుతుంది. ప్రకృతి అంటే ఏంటి? మళ్ళీ మన శరీరం మీద పడుతుంది. అందుకనే చెప్తున్నారు, నువ్వు ధ్యానం చేస్తే నీ జబ్బులు పోతాయంటే అర్థం ఏంటి? ధ్యానం చేసినందువల్ల నీ ప్రాణాన్ని అబ్జర్వ్ చేసినప్పుడు అనవసరపు ఆలోచనలు తగ్గించుకుంటావు. ఎప్పుడైతే అనవసరపు ఆలోచనలు తగ్గినాయో మన మాట, మన తినడము, ఇవన్నీ కూడా మనం అవగాహనలో ఉంటాము. ఆ అవగాహనలో ఉండడాన్ని గుర్తిస్తాము. గుర్తించడాన్ని దేంతో గుర్తిస్తాం? మళ్ళీ గుర్తించడానికి పరికరం మళ్ళీ మన దగ్గర ఉన్నది మనసే. దాన్నే మళ్ళీ ఎరుక అన్నారు. మళ్ళీ స్ఫురణ అంటే మళ్ళీ కనుక్కోవటం అన్నారు. ఏంటి కనుక్కోవడం? జ్ఞానం ఏంటి, అజ్ఞానం ఏంటి, ఆత్మ ఏంటి, అనాత్మ ఏంటి, స్వభావం ఏంటి, స్వరూపం ఏంటి, సామాన్యం ఏంటి, విశేషం ఏంటి అనేటువంటి విషయం మనకు అవగాహన అవుతుంది. ఉన్నది ఆత్మ అంటే పరమాత్మ తత్వ జ్ఞానం ఒకటే, మిగిలిందంతా అనాత్మే. మనం అంతా అనాత్మ స్థితి. కానీ ఈ అనాత్మలో కూడా ఉన్నది ఎవరు? ఆత్మే. ఆత్మ అంటే పరమాత్మ తత్వం యొక్క జ్ఞానమే. అది మనం తప్ప ఇంకొకటి కాదు. ఎప్పుడు మనం తప్ప ఇంకొకటి కాదు. మనం పరమాత్మ తత్వం అంటే ఏంటి? బ్రహ్మానందం. మనం కూడా ఆనంద స్థితిలో దుఃఖం లేకుండా ఉన్నామంటే మనం కూడా భగవతత్వమే. మన చుట్టుపక్కల అంతా పరమాత్మతత్వం, బ్రహ్మానందం మేనిఫెస్ట్ అవుతూ ఉంది. అలా ఉండడం కోసం 24 గంటలు ఆ స్థితిని మనం గుర్తుపెట్టుకోగలగటమే ఆధ్యాత్మిక సాధన. రేపు కంటిన్యూ చేద్దాం. నమస్తే.